ఐఐటీస్‌లో ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అన్నది చాలామందికి తెలియదు. మీకు యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఓపెన్ కేటగిరీలో 24% వచ్చినా కూడా ఈసారి 2025లో సీట్ వచ్చింది. కొన్ని కేటగిరీస్‌లో 12% వచ్చినా కూడా ఐఐటీస్‌లో సీట్ వచ్చింది. సో మేము అంటాం ఎప్పుడు, ఐఐటీ ఈజ్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ డిఫరెంట్. వన్ ఆఫ్ ద వేస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఈస్ ఇట్ ఈస్ అ లో స్కోరింగ్ టెస్ట్. అండ్ ఈ సంవత్సరము 2025లో టిపికలీ ఇట్ వాజ్ వెరీ లో స్కోరింగ్. మనం ఆ మార్క్స్ చూద్దాము అండ్ ఏ మార్క్కి ఏ ర్యాంక్ వచ్చిందో చూద్దాము. మీకు ఐఐటిలో సీట్ రావాలి అంటే మీకు ఏ ర్యాంకు ఏ మార్కు రావాలనేది చూద్దాము. కంప్యూటర్ సైన్స్ అంటే ఏ ర్యాంకు ఏ మార్కు రావాలి, అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఏ మార్కు ఏ ర్యాంకు రావాలి, అదే ఎనీ బ్రాంచ్ రావాలి అంటే ఏ మార్కు ఏ ర్యాంకు రావాలి, ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేద్దాం. అయితే ఈ సంవత్సరం 2025లో మొత్తం 18,160 అబౌట్ 18,000 అనుకోండి, 18,000 సీట్స్ ఆల్ క్యాంపసెస్ పుట్ టుగెదర్ ఈసారి మనకి అందుబాటులోకి ఉన్నాయి. అందులో ఈ ప్రతి సంవత్సరము ఒక 200, 300, లాస్ట్ టైం ఇట్ వాజ్ అరౌండ్ 17,000 ఆడ్. ప్రతి సంవత్సరం కొన్ని పెరుగుతూ వస్తున్నాయి. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఈ థర్డ్ జనరేషన్ ఐఐటీస్కి ఫండ్స్ ఇచ్చారు, సీట్లు పెంచమని ఫండ్స్ ఇచ్చారు. సో అందుకోసం థర్డ్ జనరేషన్ ఐఐటీస్ అంటే తిరుపతి, గోవా, భిలాయ్, పలక్కాడ్, జమ్మూ ఇలాంటి వాటిలో కొన్ని సీట్లు పెరుగుతాయి. సో దానివల్ల నెక్స్ట్ ఇయర్కి ఇది 19,000, ఆ నెక్స్ట్ ఇయర్కి దాదాపుగా ఒక 20,000కి వచ్చే ఛాన్సెస్, క్లోజ్ టు 20,000 వచ్చే ఛాన్సెస్ నెక్స్ట్ 2 ఇయర్స్లో అయితే ఉంటుంది. సో ఈ సంవత్సరం 18,000కి గాను కాంపిటీషన్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. అంటే మనకు తెలుసు జేఈ మెయిన్లో క్వాలిఫై అయిన వాళ్ళు 2,50,000 మంది క్వాలిఫై అవుతారు. సో జేఈ అడ్వాన్స్ వచ్చేసరికి 2,50,000 మంది ఉంటారు. అందులో అందరూ రాయకపోవచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ 2,50,000 పీపుల్ టేక్ ద టెస్ట్ ఎవ్రీ ఇయర్. సో ఈ సంవత్సరము మనకి హైయెస్ట్ మార్క్ అంటే ర్యాంక్ 1 వస్తే చూస్తే 332కి ర్యాంక్ 1 వచ్చింది. ర్యాంక్ 10 317 మార్క్స్కి ర్యాంక్ 10 వచ్చింది. అదే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే హైయెస్ట్ ర్యాంక్ 1 వాజ్ 355, 2023లో ర్యాంక్ 1 వాజ్ 341. ఇదంతా దేనికి అవుట్ ఆఫ్ 360. లాస్ట్ 3 ఇయర్స్ జేఈ అడ్వాన్స్డ్ 360, ఓవరాల్ టోటల్ మార్క్స్ వాజ్ 360. మనకు తెలుసు ప్రతి సంవత్సరం ఇది మారుతూ ఉంటుంది, కానీ గత 6-7 ఏళ్లుగా ఇది 360 ఉంది. అంటే మార్కింగ్ స్కీమ్ మారింది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారాయి, కానీ టోటల్ మాత్రం 360కే స్టెబిలైజ్ చేశారు ఫర్ ద లాస్ట్ 5-6 ఇయర్స్. సో ఈసారి చూస్తే కంపేర్ టు లాస్ట్ 3 ఇయర్స్ ర్యాంక్ 1 332 పడింది. అలాగే 317 ర్యాంక్ 10 317 వాజ్ ద లోయెస్ట్ అమంగ్ ఆల్ ద 3. ఈ సంవత్సరం పేపర్ వాజ్ అ లిటిల్ టఫ్. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే ఇది ఈ సంవత్సరం పేపర్ వాజ్ టఫ్. అంటే 2022 వాజ్ టఫ్, ఆ తర్వాత నెక్స్ట్ టఫ్ అన్నది ఈ సంవత్సరం. ఓకే, నౌ లెట్ us లుక్ అట్ ద క్వాలిఫైయింగ్ మార్క్. అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే ర్యాంక్ వస్తుంది. సీటు రాకపోవచ్చు, బట్ ర్యాంక్ ఎన్ని మార్క్స్కి మీకు ర్యాంక్ ఇస్తారు అన్నది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. క్వాలిఫైయింగ్ మార్క్ అంటారు. సో ఈ సంవత్సరం కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే ఓపెన్ కేటగిరీ అంటే అందరికీ కామన్ ర్యాంక్ ఒకటి వస్తుంది, ప్లస్ కేటగిరీ ర్యాంక్ వస్తుంది. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ కామన్ ర్యాంకే వస్తుంది, మిగిలిన వాళ్ళకి కామన్ ర్యాంక్తో పాటు కేటగిరీ ర్యాంక్ కూడా వస్తుంది. సో కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్ వాజ్ 74 దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ చూడండి 109. లాస్ట్ ఇయర్ వాజ్ అ రిలేటివ్లీ ఈజీ పేపర్, ఈసారి కొంచెం టఫ్ పేపర్. 2023లో ఇట్ వాజ్ 86. అంటే మనం వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ ఆల్మోస్ట్ మనకి 20% ఓపెన్ కేటగిరీలో 20% వస్తే మనకి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. సీటు వస్తుందా రాదా అన్నది మనం చూద్దాం, బట్ ర్యాంక్ వస్తుంది. కొన్ని కేటగిరీస్లో ఇట్ ఈస్ 18%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో. కొన్ని కేటగిరీస్లో ఇట్స్ అరౌండ్ 11%, 10 to 11% ఎస్సీ ఎస్టీ. 10% మార్క్స్ వస్తే మీకు ఒక ర్యాంక్ వస్తుంది టు కీప్ ఇన్ మైండ్. సో ఈ సంవత్సరం
క్వాలిఫైయింగ్ మార్క్ ఈ రకంగా ఉంది. నౌ లెట్ us లుక్ at ర్యాంక్ వర్సెస్ మార్క్. ఎన్ని మార్క్స్కి ఏ ర్యాంక్ వచ్చింది. నౌ లెట్ us లుక్ at ర్యాంక్ 1 మనం ఆల్రెడీ చూసాం. ర్యాంక్ 100 చూస్తే 278కి పడిపోయింది. 278కి ర్యాంక్ 100. ఆల్ రైట్, అంటే కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో ఐఐటి బాంబే కానీ ఐఐటి ఢిల్లీ కానీ ఈ ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ 500 ఓకే 235 అంటే 235 వస్తే మీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ద టాప్ 3 ఆర్ టాప్ 4 ఐఐటీస్ మీ కంప్యూటర్ సైన్స్ గ్యారంటీడ్ ఓపెన్ కేటగిరీలో. ఓకే 1000 ర్యాంక్ వాజ్ ఎట్ 207 అంటే ఐఐటి హైదరాబాద్ లాంటి ఐఐటీస్లో, గౌహాటి ఇలాంటి టాప్ 10 ఐఐటీస్లో మీకు కంప్యూటర్ సైన్స్ గ్యారంటీడ్. 1000 ర్యాంక్కి 207కి మీకు టాప్ 10 ఐఐటీస్లో ఓపెన్ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ గ్యారంటీడ్. తర్వాత చూద్దాం 1500 193. చూడండి 50% వస్తే మీకు 2000. 50% వస్తే మీకు 2000కి మీకు బ్రహ్మాండమైన ఆప్షన్స్, మంచి బ్రాంచెస్, మంచి ఇన్స్టిట్యూట్స్. ఈ 2000 ఈజ్ అ గుడ్ ర్యాంక్ ఐఐటీస్లో అండ్ యూ విల్ గెట్ అ డీసెంట్ బ్రాంచ్ ఇన్ అ డీసెంట్ ఐఐటి ఈవెన్ అట్ 50%. అంటే మీరు 50% స్కోర్ చేసిన ఓపెన్ కేటగిరీలో మీకు సీట్ వస్తుంది. ఓకే మంచి సీటు మంచి ఇన్స్టిట్యూట్లో వస్తుంది. ఆల్ రైట్, నౌ 5000 ఎక్కడికి వచ్చింది 145 అంటే మీకు 40%కి 5000 ర్యాంక్. 5000 కూడా మీకు ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఇన్ ఇప్పుడు ఐఐటీస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ట్రిపుల్ అని ఉండదు, ఈసీ. ఇప్పుడు మన లోకల్ కాలేజెస్లో ఈసీఈ ఒకటి, ట్రిపుల్ అనే ఒకటి ఉంటుంది. అక్కడ డబ్ల్యూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అని వేరే ఉండదు. 5000 ర్యాంక్ కూడా మీకు ఫస్ట్ సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాప్ అంటే ఈ రెండు ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో మీకు ఓపెన్ కేటగిరీలో రావడానికి ఛాన్స్ ఉంది. అట్ 40% మార్క్ కూడా మీకు ఛాన్స్ ఉంది. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇట్. 5500 is at 142, 6000 at 139, 6500 rank is at 135 mark. 10,000 చూడండి అంటే 33% వస్తే మీకు 10,000 ర్యాంక్ వచ్చింది. 10,000 ర్యాంక్ కూడా మీకు డీసెంట్ బ్రాంచెస్ వస్తాయి. వీ విల్ డిస్కస్ దాట్. ఓకే రైట్, అయితే ఇప్పుడు మీరు అడగచ్చు వాట్ ర్యాంక్, ఏ ర్యాంక్కి నాకు ఒక ఐఐటిలో సీట్ వస్తుంది ఓపెన్ కేటగిరీలో. ఏ ఐఐటి అన్నా ఓపెన్ కేటగిరీలో నాకు సీటు ఏ ర్యాంక్కి వస్తుంది. 2025లో ఇప్పుడు ఓన్లీ 4th రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయింది. 4th రౌండ్ డేటా చెప్తున్నాను మీకు. ఇంకా 5th రౌండ్ ఉంది, ఇంకా 6th రౌండ్ ఉంది. 4th రౌండ్ వరకు అంటే ఇంకా ఇది పడుతుంది. 4th రౌండ్ వరకు ఈసారి జోసా కౌన్సిలింగ్లో 4th రౌండ్ వరకు ఎనీ బ్రాంచ్ ఓపెన్ కేటగిరీలో మీకు రావాలి అంటే బాయ్స్కి 16,705 ర్యాంక్ వస్తే మీకు ఏదో ఒక ఐఐటిలో ఏదో ఒక సీట్ వస్తుంది. అదే గర్ల్స్కి మీకు తెలుసు 20% కోటా ఉంది. సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి 20% గర్ల్స్ ఉండేటట్టు చూస్తారు. సో గర్ల్స్కి పెద్ద అడ్వాంటేజు. సో గర్ల్స్కి ఏంటంటే 25,549కి కూడా మీకు ఏదో ఒక ఐఐటిలో ఏదో ఒక సీట్ అయితే గ్యారంటీడ్. 25,549. అది ఎన్ని మార్క్స్ అన్నది మనం చూస్తాం. దిస్ ఇస్ ఓపెన్ కేటగిరీ, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఓపెన్ కేటగిరీ. ఇవాళ మార్నింగ్ ఐ హ్యాడ్ ఎన్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ విత్ అ పేరెంట్. ఆ పేరెంట్ వాళ్ళ అమ్మాయి మంచిగా చదువుతుంది, కానీ లాస్ట్ 2-3 మంత్స్లో సిక్ అవ్వడం వల్ల కొంచెం అమ్మాయికి జేఈ మెయిన్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ ఆశించిన ఫలితం రాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సీట్ రాలేదు. ఎంసెట్లో ఏదో వచ్చింది, బట్ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు. అయితే ఆ పేరెంట్ నన్ను కన్సల్ట్ చేశాడు. నేనన్నా అమ్మాయికి పొటెన్షియల్ ఉంది, ప్లస్ అమ్మాయికి ఈ అడ్వాంటేజ్ ఉంది. 25,549 కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుంది. సో ఇఫ్ ద గర్ల్ ఈజ్ మోటివేటెడ్ తప్పకుండా రిపీట్ చేయించండి. ఎందుకంటే ఐఐటిలో సీట్ వచ్చే పొటెన్షియల్ ఉంటే మీరు తప్పకుండా వాడాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అంటే మీరు క్వాలిఫై కాకపోయినా
మీకు ప్రిపరేటరీ ర్యాంక్స్ ఇస్తారు. 1 year మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మీకు ఐఐటి సీట్ ఇస్తారు. సో క్వాలిఫై కాకపోయినా అంటే ఈ 10% మార్క్స్ రాకపోయినా మీకు కొన్ని ఐఐటీస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ సంవత్సరం ఇంకా ప్రిపరేటరీ ర్యాంక్స్ వరకు రాలేదు. రౌండ్ 4 వరకు, రౌండ్ 5, రౌండ్ 6లో రావచ్చు. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ అటెంప్ట్లో ఒకవేళ రాలేదు అంటే తప్పకుండా మీరు నెక్స్ట్ టైం ట్రై చేస్తే మీకు ఆల్రెడీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం స్మార్ట్గా యాజ్ ఐ టోల్డ్ యూ ఐఐటి ఈజ్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ డిఫరెంట్. సో మీరు మీ కేటగిరీల ఆధారంగా చూసుకొని కొంచెం స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకుంటే ఆ మినిమం మార్క్స్ తెచ్చుకొని ఐఐటీస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకు అలాంటి అవకాశం ఉంటే మీరు తప్పకుండా యూ షుడ్ look at repeating rather than joining a local college. Okay, we'll come back to our so 10,000 manam cheppamo 120 ante 33% ki meeku 10,000. Okay, now let's look at this 10,500 118 mark and let's go on up to 20,000. 20,000 ర్యాంక్ ఏ మార్క్ వచ్చింది? 94. ఇందాక చెప్పాను మీకు ఏదో ఒక ర్యాంకు ఓపెన్ ఏదో ఒక సీటు ఐఐటిలో కావాలి. ఓపెన్ కేటగిరీలో బాయ్ అంటే 16,705 రావాలి. 16,705 అది కూడా రౌండ్ 4లో ఇంకా పడచ్చు. 16,705 అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 100 అప్రాక్సిమేట్లీ అబౌట్ 100 మార్క్స్. 100 మార్క్స్ అంటే మనకు తెలుసు ఇట్ ఈస్ జస్ట్ 27%. 27%కి మీకు ఐఐటిలో సీట్ వస్తుంది. జస్ట్ లుక్ ఎట్ ద బ్యూటీ. ఓకే, సో మీరు ఆ థ్రెషోల్డ్లో ఉన్నారు, మీకు ఆ పొటెన్షియల్ ఉంది, స్పెషలీ మీకు మ్యాథ్స్ మీద కొంచెం పట్టుంది అంటే మీరు ఒక 2 years ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవుతే డెఫినెట్లీ యూ క్యాన్ మేక్ ఇట్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఎప్పుడైతే జేఈ మెయిన్ తెరపైకి వచ్చిందో ఫస్ట్ జేఈ మెయిన్ రాసేస్తారు. జేఈ మెయిన్లో మంచి ర్యాంక్ ఏదో 99% దాటిందంటే వాళ్ళకి గ్యారంటీడ్గా ఓ సీట్ వచ్చేస్తుందని చెప్పేసి ఎన్ఐటీస్లో జేఈ అడ్వాన్స్కి అంత కాన్సన్ట్రేట్ చేయరు. దానివల్ల జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోరు. కానీ ఒకవేళ అదే మొమెంటం కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఐఐటీలో కూడా మంచి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ రైట్, సో బాయ్స్కి ఏదో ఒక ఐఐటీలో సీట్ రావాలి అంటే జస్ట్ ఇందాక చెప్పాను కదా 100 మార్క్స్ వస్తే సరిపోతుంది. 27%. గర్ల్స్కి అయితే చూద్దాం. లెట్ us see girls. 21,000 is at 92, 22,000 at 90, 23,000 at 88 ఇవన్నీ ఉన్నాయి. 32,000 మీకు 76 మార్క్స్. 76 మార్క్స్కి మీకు 32,000 ర్యాంక్ వచ్చింది. ఆల్ రైట్, ఓకే. నా గర్ల్స్కి ఇందాక చెప్పాను కదా 25,549కి లాస్ట్ ఓపెన్ కేటగిరీలో గర్ల్స్కి లాస్ట్ సీట్ వాజ్ అలొకేటెడ్ ఇన్ రౌండ్ 4. ఓకే, సో అది అప్రాక్సిమేట్గా మనం 83 మార్క్స్ అనుకుందాం. 83 మార్క్స్ అంటే 24%. 24% కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ గర్ల్స్. ఓకే, రైట్. అదే బాయ్స్ అయితే 27%. నౌ చాలామందికి కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ రౌండ్ 4 ఏ ర్యాంక్కి ఎండ్ అయింది? ఓపెన్ కేటగిరీ. కంప్యూటర్ సైన్స్ ఈ సంవత్సరం 2025లో బాయ్స్కి అయితే 6,540 ర్యాంక్కి ఎండ్ అయింది. 6,540 ర్యాంక్కి మనము అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 134 మార్క్స్. 134 మార్క్స్ అంటే 37% వచ్చిన మీకు బాయ్స్కి కంప్యూటర్ సైన్స్లో సీటు ఖాయం 2025 మార్క్స్ బట్టి. ఓకే, అదే గర్ల్స్కి అయితే కంప్యూటర్ సైన్స్లో 12,211. సో 12,211 ర్యాంక్ మీకు ఎక్కడ వస్తుంది? 12,211 ర్యాంక్ అప్రాక్సిమేట్గా 112 అంటే 31%. 31% వచ్చిన మీకు కంప్యూటర్ సైన్స్ ఫర్ గర్ల్స్ ఇస్ గ్యారంటీడ్. ఓకే, నౌ నెక్స్ట్. ఓకే, కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ లేదనుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే నేను చెప్పాను ఇందాకలే, ఇట్ ఇన్క్లూడ్స్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎక్కడ క్లోజ్ అయింది? బాయ్స్కి 9,626. 9,626 అంటే అప్రాక్సిమేట్లీ 121 మార్క్స్ అంటే 33.6%. 33.6%కి మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ సమ్ ఐఐటి యు ఆర్ గెటింగ్. అదే గర్ల్స్కి అయితే 17,461. 17,461 అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 98
99 మార్క్స్ అనుకోండి. 99 మార్క్స్ అంటే 27.5% అయితే గర్ల్స్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీట్ రావడానికి ఏదో ఒక ఐఐటిలో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ వుడ్ హ్యావ్ గాట్ అన్ ఐడియా ఇప్పుడు మీకు. అండ్ నేను ఇప్పటివరకు చెప్పిందాన్ని ఓపెన్ కేటగిరీయే చెప్పాను. అదే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అంటే ఒక 2 to 4% తక్కువ పడుతుంది ఇన్ పర్సంటేజ్ మార్క్స్. 2 to 4% ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 2 to 4%. అంటే ఇక్కడ నేను 24% అంటే అక్కడ 22% కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. అదే ఎస్సీ ఎస్టీస్కి అయితే మీకు ఇందాక చెప్పాను కదా 11 to 12% కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ రైట్, సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఐఐటి ఈజ్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ డిఫరెంట్. సో మీరు ప్రిపరేషన్ కరెక్ట్గా చేసుకుంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. నాకు ఈ మధ్య చాలామంది పేరెంట్స్ మాకు ఈసారి మిస్ అయ్యాము అండ్ స్టూడెంట్కి పొటెన్షియల్ ఉంది, రిపీట్ చేయించమంటారా అని అడుగుతారు. సో నేను ఒకటే ఆన్సర్ చెప్తాను వాళ్ళకి, స్టూడెంట్కి ఆ జీల్ ఉంటే, పేరెంట్కి కాదు, స్టూడెంట్కి ఆ జీల్ ఉండి ఓకే ఐ విల్ ట్రై వన్స్ అగైన్ అంటే మీరు ఏమీ నష్టపోరు. యూ షుడ్ ట్రై. ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్. నెంబర్ 1. తర్వాత మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫండమెంటల్స్ స్ట్రెంథన్ అవుతాయి అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ యువర్ ఇంజనీరింగ్ వెల్ అండ్ లేటర్ ఆన్ సెటిలింగ్. ఇప్పుడు కొంతమంది ఐఐటీస్లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ చేస్తారు, అంటే 5 years. సో 5 years అంటే ఆ 5 years చేసే బదులు మీరు ఒకసారి రిపీట్ చేసి 4-year ప్రోగ్రామ్ వచ్చింది అనుకోండి, వాడు అదే టైంకి వస్తాడు, మీరు అదే టైంకి వస్తారు. సో 1 year యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. సో అది మీరు దృష్టి పెట్టుకోవాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టూడెంట్కి ఆ మినిమం పొటెన్షియల్ ఉండాలి, తర్వాత స్టూడెంట్కి ఆ జీల్ ఉండాలి, ఆ మోటివేషన్ ఉండాలి. ఉంటే డెఫినెట్లీ నేను చెప్పాను కదా ఈ ఫిగర్స్, కీప్ ఇన్ మైండ్ దీస్ ఫిగర్స్. ఇది స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవుతే మీరు డెఫినెట్లీ ఇఫ్ యూ గాట్ దట్ పొటెన్షియల్ యూ క్యాన్ definitely make it under the right kind of guidance. All the best for your IIT JEE preparation.